పెదబాలశిక్ష.in కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఇప్పుడు మనం HTML నేర్చుకుందాం. ఈ HTML ట్యుటోరియల్స్ పార్ట్ 1 సిరీస్లో బేసిక్ HTML కోడింగ్ నేర్చుకుందాం. HTML అనగా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTMLను వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాము. HTML ఎలిమెంట్స్ని ట్యాగ్స్గా వ్రాయడం జరుగుతుంది. ఈ ట్యాగ్స్ యాంగిల్ బ్రాకెట్స్లో వ్రాస్తారు. ఈ విధంగా HTML ఫైల్ని .htmlతో లేదా .htm అనే ఎక్స్టెన్షన్తో రాస్తాము. ఈ విధంగా ఫైల్ నేమ్ .html, ఫైల్ నేమ్ .htmగా. మనము ఈ సిరీస్లో టెక్స్ట్, లింక్స్, టేబుల్స్, ఫార్మ్స్, ఫ్రేమ్స్, ఇమేజెస్ గురించి నేర్చుకుందాం. ఏ విధంగానైతే మన శరీరాన్ని 2 భాగాలుగా వర్ణిస్తాము, అలాగే HTMLని కూడా 2 భాగాలుగా వర్ణిస్తాము. అవి తల, మొండెము, హెడ్, బాడీగా వర్ణిస్తాము. ఏ విధంగానైతే ముఖం ఒక వ్యక్తికి ఐడెంటిటీయో, అలాగే HTML యొక్క హెడ్ కూడా ఆ పేజ్ యొక్క ఐడెంటిటీ. ఏ విధంగా మొండం ఏ విధంగానైతే పనిచేస్తుందో, HTMLలో బాడీ ఆ పేజ్ యొక్క ప్రజెంటేషన్ పనిచేస్తుంది. HTML భాగాల్ని ఈ విధంగా రాస్తాము. HTML ఎలిమెంట్తో స్టార్ట్ చేసి HTML ఎండ్తో క్లోజ్ చేస్తాము. అందులోని 2 ముఖ్య భాగాలు హెడ్, బాడీ. హెడ్లో డిస్క్రిప్షన్, పేజ్ యొక్క టైటిల్, మెటాడాటా, స్టైల్ షీట్, జావాస్క్రిప్ట్ మొదలగునవి హెడ్లో మనం పొందుపరుస్తాము. బాడీలో ప్రజెంటేషన్ లేయర్కి సంబంధించినవి పారాగ్రాఫ్, ఇమేజెస్, లింక్స్, టేబుల్స్, బ్లాక్స్ మొదలగునవి పొందుపరుస్తాము. బేసిక్గా ఎలా కోడింగ్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక నోట్ప్యాడ్ ఓపెన్ చేసేసి, నోట్ప్యాడ్ కానీ వర్డ్ ప్యాడ్ కానీ ఎనీ టెక్స్ట్ ఎడిటర్, ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా కోడ్ రాయాలి. HTML అనే ట్యాగ్తో ఓపెన్ చేసేసి HTML అనే ట్యాగ్తో ఎండ్ చేయాలి. అండ్ హెడ్ అనే ట్యాగ్ యూజ్ చేయాలి. మనం ఇంతకుముందు చెప్పిన విధంగా 2 ముఖ్యమైన భాగాలు, ఒకటి హెడ్, ఇంకొకటి బాడీ. హెడ్లో మనము పేజ్ యొక్క టైటిల్ని యాడ్ చేద్దాం. సో పేజ్ యొక్క టైటిల్ ఏంటి? దిస్ ఈజ్ మై ఫస్ట్ HTML పేజ్. టైటిల్ క్లోజ్ చేసాము. బాడీలో మనం హలో వరల్డ్ అనే మెసేజ్ ఇద్దాం. జస్ట్ టైప్ చేద్దాం హలో వరల్డ్. ఓకే, సేవ్ చేద్దాం. HTML అనే ఫైల్ ఎక్స్టెన్షన్తో సేవ్ చేద్దాం. దీన్ని ఒకసారి ప్రివ్యూ చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ HTML పేజ్. హలో వరల్డ్ రెండర్ అయింది. నెక్స్ట్ లెసన్స్లో మనము ఇన్డెప్త్గా HTML గురించి నేర్చుకుందాం. మరిన్ని వీడియో ట్యుటోరియల్స్ గురించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో ట్యుటోరియల్లో.